హాయ్ మిత్రులారా, వెల్కమ్ టు కేసీ లవ్లీ వ్లాగ్స్. ఈరోజు మీ అందరికి కూడా రామ్ మందిరం చూపించబోతున్నాం. రామ్ మందిరం అంటే మన ఢిల్లీలో ఉన్న రామ్ మందిరం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మన విజయవాడలో సెట్టింగ్ వేశారు. విజయవాడలో ఎగ్జిబిషన్ రామ్ మందిరం సెట్ వేశారు. అద్భుతంగా ఉంది. మీరు కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. అందరూ ఫ్యామిలీతో ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. మన రామ్ మందిరం ఢిల్లీ వెళ్ళి చూడలేకపోయినా ఇక్కడ విజయవాడలో ఉన్న ఈ రామ్ మందిరాన్ని మనం చూడొచ్చు. సేమ్ బాలరాముడిని కూడా అలాగే పెట్టారు. బ్లాక్ స్టోన్తో అక్కడ ఎలా అయితే చెక్కారో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ సెటప్ని మన విజయవాడలో భవానీ ఐలాండ్ పక్కనే ఉంది ఎగ్జిబిషను. విజయవాడలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడికి వెళ్ళటం వల్ల కొంచెం పీస్ఫుల్గా ఉంటారు, రిలాక్సేషన్ ఉంటుంది. మీ పిల్లలు ఉంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. రాముడు సంబంధించిన మందిరం ఢిల్లీలో అయితే ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అలాగే కట్టబడింది. మనం రామ మందిరం చూడాలంటే అక్కడికి అయోధ్యకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఈ రామ మందిరం మన విజయవాడలోనే ఉంది. అయోధ్య దాకా వెళ్ళకుండా చూడండి. మీకు మళ్ళా ఫ్రీగా ఉన్నప్పుడు అయోధ్య వెళ్ళి చూడండి. ప్రజెంట్ అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ఎగ్జిబిషన్లో సెట్ వేశారు, చాలా బాగుంది. ఎంట్రన్స్ టికెట్ కూడా పర్ హెడ్ 100 రూపీస్. నేను మా వైఫ్ మా అబ్బాయి వెళ్ళాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. యాజ్ ఇట్ ఈజ్ సెట్ మొత్తం పూర్తిగా నేను దాన్ని వీడియో తీయడం జరిగింది. అందరూ కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మా వీడియోస్ని పాస్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, అయోధ్య రామ మందిరం ఎంత చక్కగాను ఎంతో అందంగా ఉందో. ఇటువంటి అందాన్ని బంధించి నా కెమెరాలో పెట్టి మీ అందరికి కూడా చూపిస్తున్నాను. మీరందరూ కూడా చూసి తరించి ఎంజాయ్ చేయండి. మీరందరూ కూడా వీలుంటే ఈ శని ఆదివారాల్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ కంపల్సరీగా మీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి. మీ పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సెట్లు వేసినప్పుడు రామ మందిరం సెట్ వేశారు. మనం అయోధ్యకి వెళ్ళలేము కాబట్టి ఇటువంటి మన విజయవాడలో ఉన్నప్పుడు వెళ్ళి చూడటం అనేది ఒక గొప్ప విశేషం. తప్పకుండా అందరూ వెళ్ళి ఇచ్చేయండి. చూసారా రాములు వారి మందిరం కానీ ఎంత అద్భుతంగా ఉందో. మా అబ్బాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాడు చాలా హ్యాపీ అయిపోయింది డాడీ అన్నాడు.
అట్లాగే రోజు పిల్లల్ని మనం వీక్లీ తిప్పుతూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం రిలాక్స్గా ఉంటాం. చూసారా సెట్ చూసారా, ఏనుగులు, గరుడ దేవ అందరూ కూడా ఎక్కడ ఎగ్జాక్ట్ రామ మందిరం ఎలా ఉందో అదే విధంగా దీన్ని వీళ్ళు చేయటం అనేది చాలా అద్భుతం. రాములు వారు శబరి రాములు వారికి పండు తినిపిస్తుంది. చూసారా అవుట్లుక్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇటువంటిది మళ్ళీ మనం చూస్తామో లేదో, అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజయవాడలో ఉన్న ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళింది ఈ సెట్ వేశారు చూడండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను 1కి 10 సార్లు చెప్తున్నాను, ఇది ఒక అవకాశం. మళ్ళీ నెలాఖరికి ఎగ్జిబిషన్ క్లోజ్ చేస్తే మీరు చూడటం కష్టం అవుతుంది. తప్పకుండా వెళ్ళండి, చేయండి, ఎంజాయ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ వీక్షించే ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏంటంటే, మా మా ఛానల్ని చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మేము మీ కామెంట్ని బట్టి ఇంకా కొత్త కొత్త వీడియోస్ని కూడా రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.